మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అన్న 100 రోజులు దాటిపోయింది. ఎలక్షన్ కోడ్ వస్తుంది తెలుసు వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాట వేసే ప్రయత్నం చేస్తున్న పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని 1-2 శాంక్షన్లు అని చెప్పినది. ఈ కరెంటు 200 యూనిట్లు, 500 గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. పెద్ద సభల్లో ఇచ్చిండ్రు. మరి ఎవరినన్నా వచ్చిందా? ఈ రోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా ఇచ్చిపెట్టాం. 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా, ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇచ్చిపెట్టదు. మీ ఎంట నుండి పోరాటం చేపిస్తుంది, పోరాటం చేసి ఇప్పిస్తుంది మీకు అందరికీ. వాళ్ళు ఇచ్చే మాట నిలబెట్టుకోవాలని పోరాటం చేస్తుంది. ఇవ్వకుంటే ప్రతిపక్ష పార్టీలకు ఏమి మాట్లాడడానికి లేదు కాబట్టే ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలి. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఎవరైనా బిడ్డ పుట్టినాకనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్తాడా? టైం పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకోవాలి, స్కీమ్ విధి విధానాలు తయారు చేసుకోవాలి, అర్హులను ఎంపిక చేసుకోవాలి, ప్రొసీజర్ ఏర్పాటు చేసుకోవాలి, ఫైనాన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా గతంలో మంత్రిగా వారు పనిచేసారు కాబట్టి వారికి తెలుసు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే ప్రజాస్వామ్యంలో విమర్శ సహజం, కానీ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ఏదైతే సంక్షేమ పథకాలను వాళ్ళకి అందించిందో అదే రకంగా మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్నవన్నీ కూడా వస్తాయన్న నమ్మకంతో ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం ఏమైనా మాట్లాడుకోవచ్చు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు ఇవ్వబోతూ ఉన్నారు. మోడీ గారు 15 లక్షల నల్లధనాన్ని భారతదేశంలో అందరి అకౌంట్లో, పేదల అకౌంట్లో వేస్తా అన్నారు. మొదలు అది అమలైందా లేదా ఒకసారి మహబూబ్నగర్ పట్టణంలో చూసుకోవాలా. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రతి సంవత్సరం భారతదేశంలో అన్నారు. మరి ఆ 2 కోట్లలో తెలంగాణ వాటా ఎంత వచ్చింది, తెలంగాణ వాటాలో మహబూబ్నగర్కు వాటా ఎంత వచ్చిందో కూడా ఇల్లు తిరిగి లెక్క తెలుసుకుంటే అది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. వచ్చిన మొదటి కొన్ని రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినాం, గ్యాస్ సిలిండర్లు కూడా పెట్టినాం. కాకపోతే కోడ్ వచ్చింది కాబట్టి ఈరోజు మేము వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లోకి వేయలేకపోతా ఉన్నాం.